హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో మన ఏపీ యువతకు గుడ్ న్యూస్ అండి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనే క్వశ్చన్కి ఈరోజు జవాబు దొరికింది. సో మనకి నోటిఫికేషన్ని ఏప్రిల్ 19 నైట్ విడుదల చేశారండి. సో ఇక్కడ నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టేసుకోవచ్చు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని, జిల్లాల వారీగా వేకెన్సీస్ ఎన్ని, అసలు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, కీ ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఇలాంటి టోటల్ డిఎస్సికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అంతకన్నా ముందు ఒక్క విషయం అండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా డిఎస్సి విశేషాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తేదీ అర్ధరాత్రి పాఠశాల విద్యా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది. డిఎస్సి నోటిఫికేషన్ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా పోస్టులకు, కేటగిరీలకు సంబంధించిన పోస్టుల వివరాలు తెలిపారు. ఇక అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ విధానంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, జీవో వివరాలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, సిలబస్, పరీక్షా షెడ్యూల్, నోటిఫికేషన్ తదితర వివరాలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయని చెప్పి విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. సో అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత తుదికి విడుదల, అభ్యంతరాలు స్వీకరించే వంటి ప్రక్రియ చేపట్టనున్నారు. జూలై నెలాఖరులోగా ఫైనల్ మెరిట్ లిస్టు జాబితాను విడుదల చేస్తా అని చెప్పి వీళ్ళు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. జిల్లాల వారీగా పోస్టు వివరాలను చూద్దామండి. డిఎస్సి నోటిఫికేషన్ మొత్తం పోస్టులు 16,347 కాగా అందులో జిల్లాల స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లు 7,487, ఎస్జిటిలు 6,599, పీఈటీ 2 పోస్టులను ప్రకటించారు. వీటితో పాటు ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, ఇతర ప్రత్యేక పాఠశాలలకు సంబంధించి 4 జోనల్లో స్టేట్ లెవెల్ కలిపి మొత్తం 2,259 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇవి మొత్తం కలిపితే 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక జిల్లాల వారీగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 458 ఉండగా అందులో ఎస్జిటి 113 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 345 పోస్టులు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 446 పోస్టులు ఉండగా ఎస్జిటిలు 210, ఎస్ఏ 236 ఖాళీలకు భర్తీ చేయనున్నారు. అలాగే విశాఖపట్నంలో మొత్తం 734 ఉండగా ఎస్జిటి 239 పోస్టులు, ఎస్ఏ 495 పోస్టులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,241 ఖాళీలు ఉండగా ఎస్జిటికి 423 పోస్టులు, ఎస్ఏకి 818 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,035 పోస్టులు ఉండగా ఎస్జిటి 420 పోస్టులు, ఎస్ఏ 615 పోస్టులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 1,208 ఖాళీలు ఉన్నాయి. అందులో ఎస్జిటికి 543, ఎస్ఏకి 665 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 1,147 ఖాళీగా ఉండగా ఎస్జిటికి 521, ఎస్ఏకి 622 ఖాళీలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 629 ఉండగా ఎస్జిటికి 106 పోస్టులు, ఎస్ఏకి 523 పోస్టులు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 668 ఉండగా ఎస్జిటికి 115 పోస్టులు, ఎస్ఏకి 553 పోస్టులు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,473 ఖాళీగా ఉండగా ఎస్జిటికి 976 పోస్టులు, ఎస్ఏకి 497 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలులో మొత్తం 2,645 ఉండగా ఎస్జిటికి 1,817 పోస్టులు, ఎస్ఏకి 823 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప మొత్తం 705 ఉండగా ఎస్జిటికి 298, ఎస్ఏకి 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 807 ఖాళీగా ఉండగా ఎస్జిటికి 202 పోస్టులు, ఎస్ఏకి 605 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక
గిరిజనులకు సంబంధించి మొత్తం 881 పోస్టులు ఉండగా అందులో ఎస్జీటీకి 601, ఎస్ఏకి 208 పోస్టులు ఉన్నాయి. జువైనల్ వెల్ఫేర్ పాఠశాలలు ఎస్జీటీకి 13, పీఈటీకి 2 కలిపి మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఇక ఆదర్శ పాఠశాలలు, గురుకులాల్లో ఇతర వెల్ఫేర్ పాఠశాలలు స్టేట్ 4 జోన్లు కలిపి 2228 పోస్టులను విడుదల చేశారు. ఇక ఇప్పటికే అభ్యర్థులకు వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా విడుదల చేసింది. సో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పడం విశేషంగా భావిస్తున్నారండి. ఇప్పుడు మెగా డీసీ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు, ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అన్ని వివరాలు చూద్దాము. నోటిఫికేషన్ జారీ చేసింది 19వ తారీఖు మిడ్ నైట్ అండి, అంటే 20వ తారీఖు మార్నింగ్ అనుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించాల్సింది. అలాగే అప్లికేషన్ గడువు వచ్చేసి ఏప్రిల్ 20, 2025 నుంచి మే 15, 2025 వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మాక్ టెస్ట్లు అనేవి మనకి మే 20 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ అనేవి మే 30వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసి మీకు జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాథమిక కీ విడుదల అనేది అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అలాగే అభ్యంతరాల స్వీకరణ, సో ప్రాథమిక కీ విడుదల చేసిన 7వ రోజు నుంచి మీకు అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు. అలాగే చివరి కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7వ రోజు నుంచి మీకు చివరికి విడుదల చేస్తారు. అలాగే మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారంటే చివరికి విడుదల చేసిన తర్వాత 7 రోజుల తర్వాత మెరిట్ జాబితాని మీకు ప్రకటిస్తారండి. సో ఇదండి ఈ మెగా డిఎస్సి యొక్క అప్డేట్స్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ ఏప్రిల్ 20వ తారీఖు 2025 నుంచి మే 15, 2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.